బ్రేక్ న్యూస్. కర్నూలు జిల్లా యురేనియం బోర్ల తవ్వకాల ప్రక్రియకు బ్రేక్ పడింది. దేవనకొండ మండలంలోని 24 గ్రామాల ప్రజల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు వద్దంటూ 2 నెలలుగా 24 గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంతో తవ్వకాలను ఆపాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 68 బోర్ల తవ్వకానికి అటామిక్ మినరల్ డైరెక్టర్, రీసెర్చ్ రీజనల్ డైరెక్టర్ కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీనికోసం 2022-23లోని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. దీంతో అధికారులు తవ్వకాల కోసం రంగంలోకి దిగగా స్థానికులు నిరసన తెలిపారు. యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియ ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఇకపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2 రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని ఆపివేయాలంటూ అన్ని విలేజర్స్ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళనలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియను ఇంతటితో నిలిపివేయాలి, ఎటువంటి తవ్వకాలు చేయకూడదని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రక్రియను ఇక్కడితో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రి గారు ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోతుందని చెప్పేసి అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎటువంటి భయాందోళనలు, ఎటువంటి అపోహలు నమ్మకండి. క్లియర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ ఇక్కడ కొనసాగదని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2 రోజులుగా ఈ యురేనియం బోర్వెల్స్ పరిశోధన కోసం చేస్తున్నటువంటి బోర్వెల్స్ తవ్వకాన్ని. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఆ యురేనియం తవ్వకాలకైతే ప్రస్తుతం ప్రభుత్వం బ్రేక్ వేసింది. మరి దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? జయరామ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో దాదాపుగా 24 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. అయితే చెన్నకేశవ స్వామి ఆలయం సాక్షిగానే అక్కడే స్థానికంగా 24 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్వామి సంబంధించినటువంటి ఆలయంలో కమిటీగా ఏర్పడడం జరిగింది. కమిటీగా ఏర్పడిన తర్వాత ఆందోళన బాట పట్టారు. దాదాపుగా 2 నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మొదటగా కపట్రాల స్టేజ్ ఏదైతే ఉందో కర్నూలు నుండి బళ్ళారికి వెళ్లే రహదారి మీద బైఠాయించడం జరిగింది. తర్వాత అధికారులు స్వయంగా ఆర్డీఓ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి హామీ ఇవ్వడంతో ఆ రోజు తాత్కాలికంగా నిరసన కార్యక్రమం పోస్ట్ పోన్ చేశారు. మరోసారి అధికారులు సోమవారం రోజు వచ్చి తమకు ఖచ్చితంగా తమ గ్రామంలో సభను నిర్వహించి తమకు ఖచ్చితంగా హామీ ఇస్తామని, జిల్లా కలెక్టరే స్వయంగా వస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అది జరగలేదు. జరగకపోవడంతో మరోసారి దేవరబండ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ దేవరబండ ప్రాంతంలో అదే రొటీన్గా కర్నూలు నుండి బళ్ళారికి వెళ్ళి ఆ రహదారి మీద బైఠాయించడం జరిగింది. ఈ యొక్క ఉద్యమం అనేది ప్రజల్లో ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది. 24 బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ రంగాలుగా